హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే నర్సాపూర్లో స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. అదైతే వీడియోలో చూపిస్తున్నాను మీకు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక 126 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదైతే మినీ వ్లాగ్ ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇక్కడ నేనైతే టిఫిన్ వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే వంట చేయడానికి అయితే నేను కిచెన్లోకి వచ్చాను. వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే చిక్కుడుకాయ వంకాయ కర్రీ అయితే నేను చేయబోతున్నాను. ఇప్పుడైతే చిక్కుడుకాయలు అనేది ఒలుస్తున్నాను ఫ్రెండ్స్. ఇది అయిన తర్వాత ఒక ఆనియన్, ఒక మిర్చి కోసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే చిక్కుడుకాయలు అనేది కూర్చొని ఒలుస్తున్నాను అనమాట. ప్లీజ్ వీడియో అయితే చివరి వరకు చూడండి. లాస్ట్లో అయితే స్విమ్మింగ్ పూల్ది యాడ్ చేశాను ఫ్రెండ్స్. వీడియో అనేది చూడండి, స్కిప్ చేయొద్దు. చిక్కుడుకాయలు ఒలవడం అయిన తర్వాత వంట అనేది స్టార్ట్ చేసేస్తాను. ఇప్పుడు మీరేం కర్రీ వండారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే వంట ఎలా జరుగుతుంది, మీరేం కర్రీ వండారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఆనియన్ కోస్తున్నాను. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఛానల్ని చాలా ఆదరిస్తున్నారు. అందరూ చాలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇప్పుడైతే వంకాయ అనేది కోస్తున్నాను. కర్రీ అయితే ఇంకా సింపుల్గా వండుతున్నాను అనమాట. మసాలాలో హెవీ ఏం లేకుండా. ఎందుకంటే మా హస్బెండ్కి హెల్త్ బాగాలేదు, అందుకనేసి ఇంకా సింపుల్గా ఇలా కర్రీ అనేది చేస్తే నేను ఉప్పు కారాలు అనేది తగ్గించి వంట చేస్తాను అనమాట. ఆనియన్స్, మిర్చి వేసిన తర్వాత కొంతసేపు ఉండి చిక్కుడుకాయలు వేసాను. అవి కూడా మగ్గిన తర్వాత కొంచెం వంకాయ ముక్కలు కూడా వేసి అదిగోండి వాటర్ వేసాను, కారం వేసి. ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్ వీడియో అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ ఇస్తే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది, అందుకని ప్లీజ్ లైక్ మర్చిపోవద్దు. వీడియో అయితే చివరి వరకు చూసేయండి. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడైతే సిట్టింగ్ చైర్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలకి. మీరు ఎప్పుడైనా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. లొకేషన్ అయితే సూపర్ ఉంది. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ నర్సాపూర్లో మా ఊర్లోనే స్విమ్మింగ్ పూల్ అన్నమాట. ఎవరైనా ఎప్పుడైనా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారా? వెళ్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంట్రన్స్లో అయితే అలా ఉంటుంది. ఇది ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం స్విమ్మింగ్ పూల్లోకి. చూడండి ఫ్రెండ్స్. ఇంకో మనమైతే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చేసాము. ఇలా ఉంటుంది మొత్తం అన్నమాట. ఇంకో ఆల్రెడీ ఇక్కడ పిల్లలు అనేది ఉన్నారు. ఇంకా హాలిడేస్లో అలా అయితే చాలా మంది చాలా చోట్ల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. అసలు హాలిడేస్లో అయితే అసలు ఖాళీనే ఉండదు. చూసారా ఫ్రెండ్స్? మీరు ఎప్పుడైనా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారా? వెళ్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా నర్సాపూర్ స్విమ్మింగ్ పూల్ ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోవద్దు.